యువరాణి తెలివి రాసినవారు శ్రీ ప్రణయజ గారు. కపిలపురాన్ని రాజధానిగా చేసుకుని నాగేంద్రవర్మ మహారాజు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించేవాడు. అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండేది. ప్రజలు సంపదలతో సంతోషంగా ప్రశాంతంగా జీవించేవారు. నాగేంద్రవర్మ మహారాజుకు ప్రియంవద అనే కుమార్తె ఉన్నది. ఆమె అతిలోక సుందరే కాదు, ధైర్య సాహసాల్లో కూడా దిట్ట. మారువేషంలో రాజ్యమంతా సంచరిస్తూ ప్రజల బాగోగులు తెలుసుకునేది. అలాంటి పర్యటనలో ఆ రాజ్యానికి పశ్చిమ దిక్కున బందిపోటు దొంగల బెడద ఎక్కువగా ఉందని తెలుసుకుంది. వారి బారి నుంచి ప్రజలను ఎలాగైనా రక్షించాలని సంకల్పించుకుంది. ఆ పశ్చిమ దిక్కున దట్టమైన అరణ్యం, దాని వెనుక ఎత్తైన కొండలు ఉన్నాయి. ఆ కొండ గుహల్లో నివసిస్తున్న బందిపోటు దొంగలు ప్రజల్ని దోచుకుంటున్నారు. బందిపోటు దొంగల నాయకుడు వీరన్న చాలా చాకచక్యం కలవాడు. మిగతా దొంగలు అతన్ని కనుసన్నలలో మసులుతూ ఉంటారు. కొంత దాచుకొని మిగిలినది కొండలకు ఆవలనున్న పేదలకు పంచుతూ ఉంటాడు. అతనికి సూరవర్య అనే కుమారుడున్నాడు. పేరుకు తగ్గట్టుగానే సూర్యుడు కాని తండ్రిలాగా క్రూరుడు కాదు. దోచుకోవటం మాని అందరిలా కష్టపడి పనిచేద్దామని తండ్రిని ఎన్నోసార్లు బతిమిలాడాడు. వీరన్న అందుకు ససేమిరా అనటమే కాకుండా తన కడుపున చెడపుట్టాడని సూరవర్యను నానా దుర్భాషలాడాడు. కులవృత్తిని నేర్చుకుని అందులో నైపుణ్యం సంపాదించమని కొడుకును ఎన్నోసార్లు హెచ్చరించాడు. తండ్రి ఎంత మొండివాడో కొడుకు అంతకు 10 రెట్లు మొండివాడు. తండ్రి చేస్తున్న పని నచ్చక ఎప్పుడూ అడవిలో సంచరిస్తూ ప్రకృతికి దగ్గరగా ఉండేవాడు. అలా వెదురు మొక్కలతో వేణువులను చేసి అడవికి దగ్గరగా ఉన్న ఊళ్లలో అమ్మేవాడు. అతడు చేసే వేణువులతో ఏం మహత్యం ఉందో కాని ఎవరు వాయించినా వేణువు నుండి మధురగానం వినపడుతుంది. అందుకని ప్రజలు ఎగబడి కొనుక్కునేవాళ్లు. అతను బందిపోటు దొంగల నాయకుని కొడుకని ఎవ్వరికీ తెలియదు. దొంగల బెడద నుండి ప్రజలను కాపాడటానికి యువరాణి ప్రియంవద మారువేషంలో పశ్చిమ ప్రాంతానికి బయలుదేరింది. ఆమెతో పాటు ఆమె ప్రియసఖి సులోచన కూడా ఉన్నది. ఇద్దరు వర్తకుల వేషాలలో ఉన్నారు. అలా ప్రయాణిస్తున్న వాళ్లకు అడవిలో సూరవర్య వేణుగానం వినపడింది. ఆ గానం వాళ్లను మంత్రముగ్ధుల్ని చేసింది. చేయవలసిన కార్యం మరచి ఆ వేణుగానం వినిపిస్తున్న వైపుకు గుర్రాలను నడిపించారు. ఒక సెలయేరు పక్కన బండరాయి మీద పడుకొని పరవశంతో వేణువు ఊదుతున్నాడు సూరవర్య. ప్రియంవద సులోచనలు అక్కడికి చేరింది అతడు గమనించలేదు. ఎంత మాధుర్యంగా ఉంది నీ వేణుగానం అన్న మాటలు విని వర్తకుల వేషంలో ఉన్న వాళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు? ఈ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారు? తడబడుతూ అడిగాడు. మేము వర్తకులం. ఈ దారిన పోతున్న మమ్మల్ని నీ వేణుగానం ఇటు రప్పించింది అంది ప్రియంవద. అయ్యా, మీరు ఈ ప్రాంతానికి కొత్త అనుకుంటాను. ఇక్కడ దొంగలున్నారు. మీరు చీకటి పడకముందే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అంటూ ప్రాధేయపడ్డాడు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ అని ప్రశ్నించింది సులోచన. దొంగలు దోచటానికి నా దగ్గర ఏముంది అమాయకంగా అన్నాడు. అసలు బందిపోటు దొంగలు ఎక్కడ ఉంటారు? ఆమె మాట పూర్తి కాకుండానే నా మాట విని మీరు వెంటనే ఈ అడవి నుండి వెళ్ళిపోండి అంటూ తిరిగి చూడకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే కన్నార్పకుండా చూస్తున్న ప్రియంవదను ఆట పట్టించింది సులోచన. రాకుమారి, ఏంటి అలా చూస్తున్నారు? వేణుగానం ఆగిపోయి చాలాసేపయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి అంది నవ్వుతూ. వేణుగానమే కాదు, అతని రూపు, వినయం, విధేయత కూడా నాకు నచ్చాయి అంది ప్రియంవద. ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు. సెలయేటి చల్లని నీళ్లతో ముఖం కడుక్కునేసరికి సగం అలసట మాయమైంది. గుర్రాలను నీళ్లు తాగటానికి వదిలి వాళ్లు తెచ్చుకున్న ఆహారం తిని ఒక చెట్టు కింద పడుకున్నారో లేదో నిద్ర పట్టేసింది. అడవిలోకి వెళ్లిన సూరవర్య ఆ వర్తకులు వెళతారన్న నమ్మకం కుదరక వెనక్కి తిరిగి వచ్చాడు. చెట్టు కింద నిద్రిస్తున్న వాళ్లను చూసి తాను అనుకున్నది నిజమైంది అనుకున్నాడు. వాళ్లకు ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని అతను కూడా వాళ్లకు కొంచెం దూరంలో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ గుర్రాల డెక్కల చప్పుడుకి ఉలిక్కిపడి నిద్రలేచారు ప్రియంవద, సులోచనలు. అప్పటికే నిద్రలేచిన సూరవర్య వాళ్లను ఆ చెట్టు చాటుగా దాక్కోమని కోరాడు. అంతలో ఆ దొంగలు అక్కడికి చేరుకున్నారు. సూరవర్యను అంతరాత్రి వేళ అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు వీరన్న. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించాడు. ఈ చెట్టు కింద నిద్రపోతున్నాను అన్నాడు సూరవర్య భయంగా. ఏం, నీకిల్లు లేదా? ఆ గొంతు గంభీరంగా ఉంది. ఉంది, చెట్ల కింద చల్లగా ఉందని ఇక్కడ పడుకున్నాను అని నసిగాడు సూరవర్య.
దొంగలు వెళ్ళిన తర్వాత చెట్టుచాటు నుండి బయటకు వచ్చి, "నీకు ఆ దొంగలు తెలుసా?" అని అనుమానంగా అడిగింది ప్రియంవద. "అయ్యా! ఈ అడవి నుండి మిమ్మల్ని వెళ్ళమని చెప్పాను కదా! ఆ దొంగలు మిమ్మల్ని చూసినట్లయితే చాలా ప్రమాదం జరిగేదే" అన్నాడే కాని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అంత చీకటిలోనూ అతని ముఖంలో కలవరం కనిపెట్టింది ప్రియంవద. "సరే, తెల్లవారాక మా దారిన మేం పోతాం" అంది. వెలుగురేఖలు పొడచూపిన వెంటనే ప్రియంవద, సులోచనలు సూరవర్య చూపిన దారిలో వెళ్ళిపోయారు. అలా కొంత దూరం వెళ్ళినట్టే వెళ్ళి వేరే దారి గుండా మళ్ళీ ఆ ప్రదేశానికి చేరుకుని చెట్ల చాటున నక్కి సూరవర్య ఎక్కడికి వెళతాడో గమనించసాగారు. అతను కొండవైపు వెళ్ళాడు. ఒక గుహ ముందు ఒక ఆవిడ వంట చేస్తుంది. సూరవర్యను చూసి, "ఒరే సూరి, రాత్రంతా ఎక్కడికెళ్ళావు? మీ అయ్య నీ కోసం వెతుకుతూ అడవికి వెళ్ళాడు. మీ అయ్య మాట విని మన కులవృత్తిలోకి రారా" అంటూ బతిమలాడసాగింది. "అమ్మా, అయ్యలాగా బందిపోటులా జీవించటం నాకిష్టం లేదని నీకు తెలుసు. తెచ్చిన డబ్బులో కొంత పేదలకు ఇస్తున్నాడు. ఇది మంచిదే, కాని ఒకళ్ళ కోసం మరొకరిని బాధ పెట్టటం మంచిది కాదు. అయ్యని మార్చటానికి ప్రయత్నించు" అన్నాడు విసుగ్గా. "ఈ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను" అంటూ కళ్ళు తుడుచుకుంది సూరవర్య తల్లి. దూరం నుండి గుర్రాలు వస్తున్న శబ్దం విని చెట్ల గుబుర్లో దాక్కున్నారు ప్రియంవద, సులోచన. దొంగలు గుహ దగ్గరకు వచ్చారు. వీరన్న తన చేతిలోని డబ్బు మూటను భార్యకిచ్చి దాచమన్నాడు. "రాత్రి నీ కొడుకు అడవిలో ఒక చెట్టు కింద పడుకున్నాడు" అన్నాడు. "ఇప్పుడు గుహలోనే ఉన్నాడు" అందామె. ఈ సంభాషణతో సూరవర్య దొంగల నాయకుడు వీరన్న కొడుకని తెలిసి అవాక్కయ్యింది ప్రియంవద. "దొంగల ఆచూకీ తెలిసింది కదా, మన సైనికులను కబురంపిద్దాం" అంది సులోచన. "వద్దు, మనమే దీనికి పరిష్కారం కనిపెడదాం" అంటూ కొండల వైపు గుర్రాన్ని నడిపించింది ప్రియంవద. అల్లంత దూరాన వీళ్లను చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. అంతవరకు వాళ్లే దోచుకోవటానికి వర్తకుల దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడేమో వర్తకులే స్వయంగా వాళ్ల దగ్గరకు వస్తున్నారని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. "ఎవరు మీరు? ఎందుకిక్కడికొచ్చారు?" అని హూంకరించాడు వీరన్న. "మేము అడవిలో దారి తప్పాం. అంతలో రాజుగారి సైనికులు మిమ్మల్ని వెంబడించారు. భయపడి ఇటుగా వచ్చాం" అంది వణుకుతూ ప్రియంవద. "రాజుగారి సైనికులు వస్తున్నారంట, అందరూ సిద్ధం కండి. ఒక్క సైనికుడు కూడా తప్పించుకుపోకూడదు. అందరినీ మట్టు పెట్టేయాలి" అని టక్కున ఆగి, "మీ మాటలు నమ్మేదెలా" అని వాళ్ళిద్దర్నీ చెట్టుకు కట్టేయమని చెప్పాడు. అలా వాళ్లను బంధించేటప్పుడు ప్రియంవద తలపాగా పడిపోయి ఆమె పొడవాటి జుట్టు కిందకి జారింది. అంత పొడవాటి జుట్టును చూసి దొంగలు కళ్ళు ఎంతలేసి చేసి చూశారు. అప్పుడు గమనించారు వాళ్ళు వర్తకులు కాదు, స్త్రీలని. గుహలో నుండి బయటకు వచ్చిన సూరవర్య వాళ్లను చూసి నోరెళ్లబెట్టాడు. "ఎవరు మీరు? ఎందుకు ఈ వేషంలో వచ్చారు?" అని మర్యాదగానే అడిగాడు. "ఈమె ఈ దేశపు యువరాణి ప్రియంవద. ఈ ప్రాంతంలో దొంగల వల్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని విని దొంగలను బంధించటానికి వచ్చాం" ఆమె మాటలు పూర్తి కాకుండానే, "ఏమిటి, మమ్మల్ని బంధించటానికి వచ్చారా? మీ అంతు చూస్తాం" అంటూ వారిపైకి ఉరికాడు వీరన్న. "అయ్యా, వీరు ఈ దేశపు యువరాణి. నువ్వు అట్లా మాట్లాడకూడదు" అంటూ తండ్రిని వారించాడు సూరవర్య. "వీరన్నా, ఇక్కడ మీరు 6గురు మాత్రమే ఉన్నారు. రాజుగారి సైనికులను ఎదుర్కోవటం మీ వల్ల కాదు. నువ్వు అమాయకపు ప్రజలను దోచుకోవటం తప్పు. అయితే ఆ సొమ్మును పేదవారికి పంచుతున్నావు. దానికి నిన్ను మెచ్చుకోవాలి. నువ్వు దొంగతనం చేయటం మానేస్తే మహారాజుతో చెప్పి నీకు కోటలోనే ఏదైనా పని ఇప్పిస్తాను" అంటూ యువరాణి దర్పం చూపించింది ప్రియంవద. "అయ్యా, రాకుమారి మంచి పని ఇప్పిస్తారట. ఇక మనం మంచిగా బతుకుదాం. ఒప్పుకో" అంటూ బతిమిలాడాడు సూరవర్య. కొడుకు చెప్పింది నిజమే అనిపించింది వీరన్నకు. "అమ్మా, కొండకు ఆవల పేదవాళ్లు నా సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను సొమ్ము ఇవ్వకపోతే వాళ్ళెట్టా బతుకుతారు?" అతని గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. "వీరన్నా, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. పేదలకు నువ్వు డబ్బు అందించేంత వరకు వాళ్ళు సోమరులుగానే ఉంటారు. వాళ్లకు పని కనిపించి బతకటం నేర్పించాలి. వాళ్ళు స్వయంగా సంపాదించుకుంటేనే డబ్బు విలువ తెలుస్తుంది." సూరవర్య వేణువులు చేయటంలో నేర్పరి కనుక అతడితో కొందరికి వేణువులు చేయటం నేర్పించి సంతలో అమ్మించవచ్చు. ఆ విధంగానే అడవిలో దొరికే వస్తువులు సేకరించి అమ్ముకోవచ్చు. చేయాలంటే ఎన్నో పనులుంటాయి. ఆమె చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నారు దొంగలు. యువరాణి వాళ్ల కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై యువరాణి చెప్పినట్లే చేస్తామని ప్రమాణం చేశారు.
యువరాణి మంచితనానికి, తెలివికి జేజేలు కొట్టారు. జాతక కథలు పెడబుద్ది. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదభం అనే మహామంత్రంతో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయమందు ఆకాశం వంక చూస్తూ ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్టయితే సరాసరి ఆకాశం నుండి బంగారం, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధిగల ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు. ఒక రోజున శిష్యుణ్ణి వెంటపెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజదొంగలున్నారు. వాళ్ళు గురు శిష్యులందరినీ అటకాయించారు. అయితే ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి ఉన్నది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్టయితే ఇంటికి పోయి శిక్షారుసుము తెచ్చి తోడివానిని విడిపించుకోటానికి అవకాశమిచ్చి అందులో ఒకనిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసారులు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయి రమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశమిస్తారు. అలానే తల్లి కూతురు అయితే తల్లిని, సోదరులైతే అందులో ఒకనిని, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టటం మామూలు. ఇప్పుడా వింత దొంగలు బ్రాహ్మణుణ్ణి తమ వద్ద అట్టే పెట్టేసుకుని శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయి రమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్యా, భయపడకండి. 1, 2 రోజుల్లో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మట్టుకు ఒకటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది. ఇలా అని మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్త సమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణుణ్ణి పట్టుకున్నారు. పుచ్చపువ్వులాంటి వెన్నెల కిరణాలను వెదజల్లుతూ పున్నమి చంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు. బ్రాహ్మడు పైకి లేచి చూచి గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసిగట్టాడు. దొంగల బారిన పడి చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేననుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి వర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి విడుదలవుతాను. స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. అనుకుని బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరబిలిచాడు. అబ్బాయిలు, మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్టు చేయండి. మీరు కోరిన ధనం ఇస్తాను అన్నాడు. ముందు నన్ను విప్పేయండి. నాకు శుభ్రంగా స్నానం చేయించండి. నూతన వస్త్రాలు కట్టబెట్టండి. పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగు చేయండి. నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు, ధూప దీపాలకు కావలసిన సామాగ్రులు అమర్చండి. అటుపైన ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు. తర్వాత ఆయన అదును చూసి ఆకాశం వంక దృష్టిని నిలిపి వేదభ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు, మణులు వర్షించాయి. దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకుని వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. వాళ్ళ వెనకనే బ్రాహ్మడు వెళుతున్నాడు. అంతటా మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొన్నది. ఎందుకని అబ్బాయిలు మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమైతే ఈ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించండి. ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు విలువగల రత్నాలు, మణులు వర్షిస్తాయి. అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణుణ్ణి వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమయ్యవయ్యా బ్రాహ్మడా అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు బ్రాహ్మడు, అబ్బాయిలు, ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రమహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ 1 ఏడాది కానీ శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పనిచేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియటం, అది చాలా గొడవ ఉన్నది. కనుక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కూటమవుతాయి. అప్పుడు నా మంత్రం పారుతుంది. ఆ వెంటనే జపించి మీకు కనకవర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్లను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేమడిగితే 1 ఏడాది వరకు కనిపెట్టుకు ఉండమంటావా? అబద్ధాల కూర అంటూ పదునైన కత్తి పుచ్చుకొని వానిని నిలువున 2 చెక్కలుగా చీల్చివేశారు. పైగా అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడతీశారు. ఇలా చేసి గబగబా పరిగెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందరినీ చంపి వాళ్ళ దగ్గర ఉండే ధనద్రవ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో వాళ్ళలో వాళ్ళకే 2 కక్షలు ఏర్పడ్డాయి. ధనం కోసం 2 కక్షల వాళ్ళు పోరాడుకున్నారు.
పోరాటంలో మొత్తం ఒక 1000 మంది నరుక్కు చావగా చివరకు ఇద్దరే మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలో ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చు కత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా, రెండవ వాడు తినుబండారాలు తేవటానికని ఊళ్ళోకి వెళ్ళాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే అయాచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే ఎలా అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావటానికి వెళ్ళిన ఆ దొంగ, వాడు చస్తే ఈ ధనమంతా నాకే ఉండిపోతుంది కదా, కుబేరుడినైపోవచ్చు కదా అని అనుకున్నాడు. అనుకొని తన వంతు పదార్థాలు కేటాయించుకుని తక్కిన భాగంలో విషం కలిపివేశాడు. వీడు పదార్థాలు చేతపట్టుకుని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడిని కసుక్కున పీక తెగవేసి కళేబరం దూరంగా విసిరేశాడు. విషం కలిపిన బియ్యం వండుకు తిని చివరకు వాడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మడితో పాటు దొంగలు అంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1, 2 రోజులలో బోధిసత్వుడు దొంగలకియ్యవలసిన రుసుము చేతపట్టుకుని వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడే అనుకున్నాడు బోధిసత్వుడు. ఈ బ్రాహ్మడు నా మాట చెవిన పెట్టలేదు. తనకు తోచినదంతా చేసేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చి ఉంటారు అని తలచి బాట వెంబడే చూచుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్యా! నా మాట విన్నావు కాదు కదా! ఎంతటి గతికి పాల్పడ్డావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు జరిపాడు. అడవి పువ్వులు పట్టుకు వచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడ నుంచి ఇంకా అలా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని 500 మంది శవాలు కంటపడ్డాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. 2 తప్ప బోధిసత్వుడికి తను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగా కనిపించాయి. అయితే ఆ ఇద్దరూ ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించాయి. తప్పిపోయారనుకున్న ఇద్దరు దొంగలలోనూ ఒకడి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కని తినుబండారాలు గల పాత్ర ఉన్నది. ఓహో! ఇదా సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూలన ఆ మిగిలి ఉన్న దొంగ యొక్క కళేబరం వేలాడదీయబడి ఉన్నది. ఇంకిప్పుడు ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుండి చివరి వరకు అవగాహనైపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాడు గురువుగారు. అంతగా చెప్పిపోయినా పెడచెవిన పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు. ఇందుకు ఫలితం తనూ నాశనమయ్యాడు. తనతో పాటు ఒక 1000 మంది జనమూ చావటానికి కారకుడయ్యాడు. ఇతరుల మాట వినక తమకు తోచిందే మంచిదని అనుకుని పనులు చేసేవాళ్లకు ఇటువంటి శాస్తి జరిగే తీరుతుంది. నా గురువుగారు తన మంత్రమహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధన సంపద మానవ కోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికి, అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. ఆ దోషం వస్తువులో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో పోదు, మరి ఎంతమందినో నాశనం చేస్తే కాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు. తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరకూ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుని ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తర్వాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారం కోసం వినియోగించి తర్వాత అవతారం చాలించాడు. బేతాళ కథలు రాజ్యకాంక్ష. పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు శ్రమ పడితే పడ్డావు కాని శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడిలాగా జారవిడిచేవు సుమా. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు జయమల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పైటన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదని, రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజల సుఖసౌఖ్యాలు పొంది సుభిక్షం ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు. పైటన దేశంలోని ఒక తరం రాజులి ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు. అయితే అన్ని దేశాలు ఇందువల్ల సత్ఫలితాలను పొందలేదు. వీరమల్లుడనే వాడి రాజ్యంలో
దుర్మార్గులు విజృంభించారు. అరాచకం పెరిగింది. వీరమల్లుడు మరీ సాధువు కావటం చేత, వయసు మీరినవాడు కావటం చేత అరాచకం గురించి ఉదాసీనుడిగా ఉండిపోయాడు. కాని కొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగురాజు ఇంద్రదత్తుడనేవాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించటం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదని, రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కోరలు తీసిన పాము కన్నా అసమర్థుడైపోతాడని అతని విశ్వాసం. అందుచేత ఇంద్రదత్తుడు వీరమల్లుడి పైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రదత్తుడి ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులకు కబురు చేశాడు. వారు ఒకరి రాజకీయ విషయాలలో మరొకరు జోక్యం కలిగించుకోవటం తమ తండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమల్లుడికి యుద్ధం చేయాలన్న కోరిక కాని, యుద్ధం చేసే శక్తి కానీ లేదు. అందుచేత అతను తన భార్యను, చిన్న కొడుకును వెంటపెట్టుకుని వింధ్యారణ్యాలలోకి పారిపోయాడు. ఒక్క చుక్క కూడా రక్తం చిందకుండా వీరమల్లుడి రాజ్యం ఇంద్రదత్తుడి వశమైంది. అతను కఠిన శాసనాలు ప్రయోగించి దేశంలోని దుష్టశక్తులన్నిటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కపెట్టాడు. ప్రజాక్షేమం చక్కగా సాధించాడు. వింధ్యాటవులలో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుణ్ణి పిలిచి అతనితో తనకు రాజ్య నష్టం ఎలా జరిగినది చెప్పి, నాయనా, నేను ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చేయక రాజ్యం విడిచి పారిపోయి వచ్చాను. కానీ నీకు రాజ్యాకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుణ్ణి ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకో. మా తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు. నువ్విప్పుడు రాజువైనా కావు అన్నాడు. తండ్రి కన్నుమూశాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించటానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యాకాంక్ష ఉన్నది. పైగా ఆటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాలను సైతం ఒంటరిగా వేటాడటంలో లాఘవం సంపాదించాడు. అసాధారణమైన జవసత్వాలు, ధైర్య సాహసాలు అలవరుచుకున్నాడు. అయితే తన రాజ్యం తనకు తిరిగి రావాలంటే అందుకు కాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడికి తెలుసు. తనకు జవసత్వాలు, ధైర్య సాహసాలు, గురి, పరిగెత్తే శక్తి మొదలైనవి ఉన్నాయి. కాని యోధుడికి అవసరమైన అస్త్ర విద్య రాదు. వేటలోనూ కోటల్లోనూ జయమల్లుణ్ణి మించగలవాడు ఉండడు. కాని యుద్ధం దారి వేరు. అందుకు అస్త్ర విద్యా నైపుణ్యం కావాలి. రాజ్యం కొరకు పోరాడేవాడికి సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చుకోవటానికి చాలా కాలం శ్రమపడాలి. అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైటన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి అక్కడ అస్త్ర విద్య అభ్యసించాడు. తర్వాత అతను మరొక రాజ్యానికి వెళ్లి అక్కడి రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడు అతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుణ్ణి యుద్ధంలో ఎదిరించి ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటం అసంభవం. అందుకు అవసరమైన సేన, డబ్బు తాను సంపాదించలేడు. ఇక మిగిలినది ఒకటే మార్గం, యుక్తి మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమల్లుడి పేరు మార్చుకొని ఇంద్రదత్తుడి కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుణ్ణి తెగటార్చి తాను ఫలానా అని ప్రకటించుకుంటే తనను సేనలు, ప్రజలు తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తాయనుకున్నాడు. తాను కష్టపడి సేనను పోగుచేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు కనుక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగమూ రాదు. ఈ విధంగా ఆలోచించుకొని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడి సేవలో చేరాడు. జయమల్లుడు స్ఫురద్రూపి. అతను తనకు గల సమస్త శక్తులను ప్రదర్శించి చూపాడు. ఇంద్రదత్తుడా కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు. అతణ్ణి తన అంగరక్షకుల్లో ఒకణ్ణిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితిని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడు పరిపాలనలో కఠినుడే అయినా స్వభావం చేత క్రూరుడు కాదు. ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళెందరూ ఉన్నారు. ఆయన పేరు చెబితే దుర్మార్గులకు సింహస్వప్నం, ప్రజలకు ఎలాంటి ఈతి భయాలు లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచూ వేటకు వెళ్ళేవాడు. వేటలో జయమల్లుడి అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరికొంత కొట్టవచ్చినట్టు కనపడ్డాయి. ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరెడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవటం ఇంద్రదత్తుడు కళ్ళారా చూసి విభ్రాంతుడయ్యాడు. భయము, దిగ్భ్రమ జయమల్లుడిలో మచ్చుకైనా లేవు. అది చూసిన తర్వాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరుగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు.
వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనక పడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరికి ఆయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడొక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది. ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రమించి బడలిక తీర్చుకుందామనుకున్నాడు. కాని తల కింద ఎత్తు లేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకుని పడుకోనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర పట్టింది. తన శత్రువును హతమార్చటానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది. తన మొలనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడిచేయటానికి ఒక క్షణం పట్టదు. అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగానే కలిగింది. అయినా జయమల్లుడు దాన్ని అణచిపెట్టాడు. అంతలోనే ఇంద్రదత్తుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుణ్ణి చూసి కొంత శాంతించి, నీవేనా? నాకొక పీడకల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడి కొడుకు తొడపైన తలపెట్టుకుని పడుకున్నానట. వాడు నన్ను చూసి గుడ్లురుముతూ నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవబోయాడట. నేను అదిరిపడి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకువ వచ్చింది అన్నాడు. రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. మహారాజా, మీకు వచ్చిన కల బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడి కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తల ఎత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి కష్టం మీద అణచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడి మాటలు విని నిర్ఘాంతపోయి, ఎందుకు నన్ను చంపావు కావు అని అడిగాడు. జయమల్లుడా ప్రశ్నకు సమాధానం చెప్పక, ఎలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడిగా పెట్టుకోవటం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి అన్నాడు. దానికి ఇంద్రదత్తుడేమీ సమాధానం చెప్పక తన పరివారం సమీపానికి రాగానే ఇతన్ని బంధించండి అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టుముట్టిన భటులతో హోరాహోరీ పోరాడి అందరినీ గాయపరచి తను కూడా గాయపడి చివరకు వారికి చిక్కిపోయాడు. ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుపోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల అనంతరం అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తానే స్వయంగా అభిషేకించి తన పూర్వ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు 2 సందేహాలు. జయమల్లుడు ఇంద్రదత్తుణ్ణి చంపకపోవటానికి కారణమేమిటి? భయమా? రాజభక్తా? లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమల్లుడికెందుకు తిరిగి ఇచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా? లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతడిపైన కృతజ్ఞత? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు, ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడు కానట్టయితే జయమల్లుడతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడే. తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుణ్ణి చంపటం వల్ల ప్రజలు తనను చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు. జయమల్లులాటి శౌర్య పరాక్రమాలు ఆత్మనిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థుడవుతాడు. అతని పరిపాలనలో అరాజకం తల ఎత్తదు. ఆ ధైర్యంతోనే ఇంద్రదత్తుడతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.